హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ను సీజ్ చేశారు. ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్లు దగ్ధమైనట్లు గుర్తించారు. ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కాసేపట్లో ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు. క్లూస్ టీమ్, ఎస్బీ పోలీసులు ల్యాబ్ను తనిఖీ చేశారు. ప్రమాద సమయంలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలించనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ను సీజ్ చేశారు. ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్లు దగ్ధమైనట్లు కూడా గుర్తించారు. ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కాసేపట్లో ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు. క్లూస్ టీమ్, ఎస్బీ పోలీసులు ల్యాబ్ను తనిఖీ చేశారు. ప్రమాద సమయంలో ఎవరెవరు ఉన్నారన్న దానిపై విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలించనున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, అనిల్, నిన్న ఏదైతే ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎఫ్ఎస్ఎల్ భవనంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా ఈ రోజు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇన్స్పెక్టర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే నిన్న ఇక్కడ సంబంధించి కూడా పలు ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో మాత్రం నిన్న రాత్రి ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. కేవలం మొదటి అంతస్తులోనే కాస్త కొన్ని ఫైల్స్, అదేవిధంగా కొంత సామాగ్రి కాలిపోయినట్లు దగ్ధమైనట్టు కూడా ఒక ప్రెస్ నోట్ వెళ్తుంది. అయితే మరి కొద్దిసేపటి క్రితమే కూడా దీనిపైన కేసు నమోదు చేస్తున్నటువంటి పోలీసులు దాదాపు ఈ భవనంలో ప్రమాదంలో దాదాపు 40 కంప్యూటర్లు, అదేవిధంగా హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు అన్ని కూడా పెన్ డ్రైవ్ అన్ని కూడా మొత్తం దగ్ధమైనట్లు కూడా గుర్తించారు ఇక్కడ పోలీసులు. దీంతో ఇక్కడ కేసును అయితే నమోదు చేసుకోవడం జరిగింది. మొత్తం దీనికి సంబంధించి కూడా అగ్ని ప్రమాద సమయంలో ఎవరెవరు ఉన్నారనే దానికి సంబంధించి కూడా విచారణ చేయనున్నారు. అదేవిధంగా ఎఫ్ఎస్ఎల్ ఈ కార్యాలయం ఏదైతే ఉందో ఇక్కడ దీనికి సంబంధించి కూడా మొత్తం సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా పరిశీలించనున్నారు. మొత్తం ఆ ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు ఉదయం 10:08 అగ్ని ప్రమాదం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని కూడా ప్రాథమికంగా నిర్ధారించకపోతుంది. ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారంటే ఉదయం సమయంలో కావడంతో అప్పుడప్పుడు ఆఫీస్ కు వస్తున్నటువంటి సమయంలో కూడా ఎవరెవరు ఆఫీస్ లో ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నారు. మొత్తం దీనికి సంబంధించి ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ఏదైతే ఉందో దాని అంతా కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ రానున్నారు. దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చి మొత్తం పరిశీలన చేయనున్నారు. పరిశీలన చేసిన తర్వాత దాదాపు 12 గంటల సమయంలో కూడా ప్రెస్ మీట్ పెంచి లోపల ఎటువంటి వస్తువులు అన్నిటి కూడా దగ్ధమయ్యాయి, దానికి సంబంధించి కూడా పూర్తిగా వివరణ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మొత్తం ఈ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ఏదైతే ఉందో దీనికి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ మొత్తం సంబంధించి ఫింగర్ ప్రింట్ కి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా కూడా మొత్తం పరిశీలన ల్యాబ్ ఇది. దాదాపు గత కొన్ని ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఓటుకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, అదేవిధంగా టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ప్రధాన కేసులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడే, అదేవిధంగా హార్డ్ డిస్క్లు, వాయిస్ రికార్డింగ్స్ అన్ని కూడా దీంట్లోనే ఉంటాయి. కాబట్టి ఆ రెండు కూడా దగ్ధమైనట్లు కూడా ఇదైతే ఎవరు ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మరికొన్ని సేపట్లో ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. అనేది రైట్ అరుణ్, థ్యాంక్ యూ.